నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం. కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. ప్రకాశం జిల్లా పొదిలిలో ఘనంగా మువ్వల శ్రీహరి 99వ జయంతి వేడుకలు. పొదిలి పట్టణ ప్రముఖులు కీర్తిశేషులు స్వర్గీయ మువ్వల శ్రీహరి 99వ జయంతి సందర్భంగా వారి కుమారుల ఆర్థిక సహకారంతో అన్నపూర్ణ సేవా సమితి పొదిలి వారి ఆధ్వర్యంలో చిన్న బస్టాండ్ సమీపంలోని గునుపూడి చెంచయ్య విగ్రహం వారి సత్రం నందు నిరుపేదలకు వస్త్రదానం మరియు అన్నదానం నిర్వహించారు. మొదటగా స్థానిక ఎస్వికేబి డిగ్రీ కళాశాలలోని శ్రీహరి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఉదయం 11 గంటలకు నిరుపేదలకు వస్త్రదానం మరియు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మువ్వల శ్రీహరి కుమారులు రాష్ట్ర గ్రీనరీ మరియు బ్యూటిఫికేషన్ డైరెక్టర్ మువ్వల సుబ్బయ్య, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గునుపూడి చంద్ర సుబ్బారావు, పేర్ల వెంకట శ్రీనివాసరావు, స్వామి పద్మావతి, ఎక్కల శేషగిరి, గునుపూడి మధుసూదన్, కల్లం వెంకట సుబ్బారెడ్డి, కాకునూరు యలమందరెడ్డి, జి శ్రీనివాసులు, మాగులూరు రామయ్య, సామి రాజా, శ్రీహరి గారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వస్త్రదానం మరియు అన్నదానం సందర్భంగా నిరుపేదలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మనసు గెలవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ మధ్య విజయవాడలో వాళ్ళ పెద్ద కొడుకు భారతీయ జనతా పార్టీలో కీలక పాత్ర వహిస్తూ మరి వారికి పార్టీ స్టేట్ లెవెల్లో గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ అనే టైటిల్తో ఒక మంచి పదవి ఆయన ఆ సంస్థకు డైరెక్టర్గా ఇచ్చారు. ఆయన గుర్తించారంటే అర్థమైందంటే ఆయన ఏదైనా పదవి భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఏ విధంగా కూడా ఏ బాధ్యత ఇచ్చినా కానీ నిర్వర్తిస్తాడో, నిరుపేదలకు ఉపయోగపడతారు. వారి నాన్నగారు ఏ విధంగా అయితే సమాజానికి ఉపయోగపడుతూ ముందుకెళ్తూ ఉన్నారో వాటికి ఏమాత్రం వెనకడుగు లేకుండా వెళ్ళగలిగిన మనిషిని పార్టీ కూడా గుర్తించిందని మీ అందరి అర్థద్వానాల మధ్య నేను తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మువ్వల సుబ్బయ్య గారికి చిరు సన్మానం చేయవలసిందిగా చక్కని శేషగిరిరావు గారు అందరికీ తెలిసిన వ్యక్తి. వెంకటేశ్వర స్వామి గుడి కావచ్చు, అయ్యప్ప గుడి కావచ్చు, ప్రతి కార్యక్రమంలో ఆయన కీలక పాత్ర వహించే వారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మరి ప్రస్తుత అధ్యక్షులు వాయు షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నారు శేషగిరిరావు గారు. అదేవిధంగా సాయిబాబా గుడి ప్రెసిడెంట్ గా ఉన్న కల్వా సత్యం గారిని కూడా వేదికొచ్చి ఆ సన్మాన కార్యక్రమంలో సుబ్బయ్య గారిని సన్మానం చేసి శేషగిరిబాబుతో పాటు చప్పట్లు కొట్టాలండి. సరిగ్గా చాలా పైకి కట్ చేసి అలా చేయి తీయండి, చేతులు తీసి అందరూ వరుసగా నిలబడండి. ఓకే అందరూ అడ్డం నిలబెడితే బొమ్మ ఏడొస్తుందా?
మనవరాలు మరియు కోటల మూవల విజయలక్ష్మి గారితో చేస్తున్నారు. దాసంచం అడిగాను నేను మా ఆయన జీసీని అడిగానా. ఒకరం సుబ్బారావు గారు నిలబడలేవు కాబట్టి అటు కూర్చోయితే పోదు, అటు కూర్చో నీ తర్వాత పద్మావతి గారు మీరు కొద్దిగా వెనక్కితే బాగా వస్తుంది ప్రేమ, లేకపోతే అటువైపు వెళ్ళండి, అటువైపు వెళ్ళండి. పద్మావతి గారు ఇప్పుడు ముసలి వాళ్ళు వాళ్ళ కోడలకి ఇవ్వండి, బాగున్నాయి. మీరు ఎక్కువ ఇదిగో నిదానంగా రండి. నీకెందుకు చీర? నువ్వు చీర కట్టుకుంటావా? నీకెందుకు చీర? నీకెందుకు చీర? సందర్భంగా పెద్ద ఆయన మోబల్ శ్రీహరిరావు గారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. పొదిలి పట్టణ చరిత్రలో ఎందరో ఆర్య వయసులు, చుట్టుపక్కల ఎందరో ఆర్య వయసులు ఉన్నప్పటికీ కూడా మరి దేశంలోనే అతి ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగిన వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఒక కాంస్య విగ్రహం పొదిల్లో ఏర్పడ్డది అంటే అది నభూతో నభవిష్యతి అనుకోవాలి. మళ్ళీ ఆ చరిత్ర పుట్టాలి అంటే పుట్టదని మాత్రం నేను మనసా వాచా కర్మన తెలియజేస్తున్నాను. ఆనాడు కాలేజీలో మరి వెంకయ్యనాయుడు గారు కూడా 3 కార్యక్రమాలు పెట్టుకొని పొదిలికి రావడం జరిగింది. ఆయన మన కార్యక్రమాలన్నీ చూసిన తర్వాత పొదిల్లో ఈ మేరకు ఈ విధంగా ఈ గొప్పగా చేస్తారని నేను అనుకోలేదు. 3 కార్యక్రమాల పొదిల్ది అన్నిటికంటే తక్కువగా ఉంటుందన్నారు. అన్ని కార్పొరేట్ స్టైల్. మనం చివరికి కాంస్య విగ్రహం ఓపెనింగ్ సిస్టమ్ కూడా కార్పొరేట్ స్టైల్లో చేయడం జరిగింది. మనం ఆ రోజు మాట్లాడుకోవటంలో ఇవాళ దివంగత నేత ఆయనకు నివాళులు అర్పిస్తూ కాంస్య విగ్రహాన్ని పెట్టడంలో ఉద్దేశం కూడా ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఎందువల్లంటే సమాజంలో మరి మువ్వల శ్రీహరిరావు గారికి ఇంత కీర్తి వచ్చింది అంటే మరి సమాజంలో ఉండేవాళ్ళు ఎవరైనా కానీ తాత్కాలిక జీవిత ప్రయాణంలో ఉండే విధానంలో ఏదైనా మంచి పనులు చేస్తూ ఉంటే మరి ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా ఉండగలుగుతారు అనేది మనం తెలియజెప్పగలిగాము ప్రజలకు అని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. మరి కాలేజీ ఎస్వికేపీ డిగ్రీ కాలేజు ఈ ఎన్ని సంవత్సరాలు 50 సంవత్సరాలు ఈ సంవత్సరంతో పూర్తయిన సందర్భంగా పలు కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యతగా ఉంది. అది కూడా నిర్వర్తించడం జరుగుద్ది. కాబట్టి ఇవాళ ఇక్కడికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది. ఒక ఆయన విజయవాడలో ఉండొచ్చు, ఒక ఆయన హైదరాబాద్లో ఉండొచ్చు, ఒక ఆయన నెల్లూరులో ఉండొచ్చు. కానీ ఈ కార్యక్రమానికి ఈ విధంగా బంధువులంతా మనవడు కానీ మరి మనవరాలు కానీ వీళ్ళంతా ఈ కార్యక్రమంలోకి వచ్చినందుకు వాళ్ళకి మనసా వాచా కర్మన అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మానవతా సభ్యులు, ముఖ్యంగా మానవతా సభ్యులు ప్రతి కార్యక్రమంలో మేమున్నామంటారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి కీలక పాత్ర వహించే అలవాటు వాళ్ళకుంది. కాబట్టి మరొకసారి మరి మనం ఆలోచించాలి. పెద్ద శ్రీహరిరావు గారికి కాంస్య విగ్రహం ఇక్కడ పెట్టాం. మరి పెద్ద పెద్ద నాయకులకు లేవు. ఆయన కంటే అనేక పదవులు నిర్వహించిన నాయకులు ఉన్నారు ఇక్కడ. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ నిర్వర్తించాము అనేది మనం అర్థం చేసుకోవాలని మనసా వాచా కర్మన వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అభివృద్ధి పదాన నడవాలని చెప్పి మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను. నేను ఒక దశలో అయితే పెద్ద ఆయన ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాడో అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆర్థికంగా పురోగతి లేకుండా కాస్త అటు ఇటుగా ఉన్న సందర్భాల్లో నేను మనసులో అనుకోవడం జరిగింది. ఆయన సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు 1 కాదు 2 కాదు 10 కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్న సందర్భంలో వాళ్ళ సభ్యులకి మరి అమ్మవారో ఎవరో ఒకరు మద్దతు ఇవ్వాలి కదా అనుకున్న ఆ మద్దతు పోను సంపూర్ణమైన మద్దతు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు గారి అమ్మవారు గారు ఇచ్చినందుకు నేను నా యొక్క మిక్కిలి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అందరికీ ఈ కార్యక్రమంలో విచ్చేసేందుకు నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.
మరి మానవత ద్వారా స్వచ్ఛంద మానవత స్వచ్ఛంద సేవా సంస్థ స్వచ్ఛంద సేవా సంస్థ అయినటువంటి శ్రీ మానవత ద్వారా మరి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో అనతి కాలంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి ప్రజలకు ఉపయోగపడుతున్నటువంటి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నాన్నగారు చనిపోయి 2012లో చనిపోయినప్పటికీ కూడా వారు చేసినటువంటి కార్యక్రమాల్ని ప్రతి సందర్భంలో కూడా నెమరు వేసుకుంటూ వారి యొక్క అడుగుజాడల్లో వారికంటే ఎక్కువగా ఇక్కడ మరి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తూ వారిని మించి ఈరోజు మానవత ద్వారా ఎంతో మరి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ముఖ్యంగా వారికి మరొక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా నాన్నగారు ఒక్కరే అయితే ఈ పని అయితే చేయలా. ఆ రోజు అందరూ కూడా మన ముఖ్యమైనటువంటి నాయకులు గునుపూడి సుబ్బారావు గారి దగ్గర నుంచి మరి రాజకీయంగా పులి వెంకటరెడ్డి దగ్గర నుంచి మద్దాలు వెంకట సుబ్బారావు కావచ్చు, రవ రంగనాయకులు కావచ్చు, మాగులూరి వారు కావచ్చు, వీరందరూ కూడా వెనక ఉండి ఆయన నడిపించిన సందర్భంలోనే ఇవన్నీ కార్యక్రమాలు ఆ రోజు చేయడానికి అవకాశం కుదిరింది. మరి రాజకీయంగా నారాయణ స్వామి గారు మనకు సిద్ధాంతరీత్యా వ్యతిరేకం అయినప్పటికీ కూడా వారు కూడా ఆ రోజు మరి దీనికి ఎంతో కొంత కృషి చేయడానికి, ఆ రోజు జూనియర్ కాలేజ్ తీసుకురావడానికి కూడా ఆయన ఎంతో కృషి చేసి ఇక్కడ ప్రజలకు ఉపయోగపడ్డాడని చెప్పేసి ఈ సందర్భంగా మనం చెప్పుకోక తప్పదు. ఆయన కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మన విజయవాడ మన పొదిలి వరకు సంబంధించి రాజకీయం ఎట్లా ఉంటుందంటే ఎలక్షన్స్ వరకే రాజకీయం ఉంటుంది. ఆ తర్వాత రాజకీయాన్ని పక్కన పెట్టి అందరము కూడా కుటుంబ సభ్యుల్లాగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ప్రజల కోసమే సేవ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి రాజకీయ నాయకులు ఈ గడ్డ మీద ఉండబట్టి ఇన్ని కార్యక్రమాలు ఎక్కడా జరగలేనటువంటి సందర్భంలో ఉన్న కార్యక్రమాలు కూడా ఇక్కడ మనం దిగ్విజయంగా చేసుకోవడానికి కారణం అంటే అందరం కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా మనం చేస్తున్నందువల్లనే మనం ఈరోజు ఈ కార్యక్రమాలు చేసి ఎంతోమందిని ఇక్కడి నుంచి ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, మరి రాజకీయంగా ముందుకెళ్ళిన వాళ్ళు, వ్యాపార రంగంలో ముందుకెళ్ళడానికి కూడా ఇది ఉపయోగపడిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నారో అదేవిధంగా మరి ఈ మండలంలో కావచ్చు, ఈ జిల్లాలో కావచ్చు, ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానాన్ని మానవత ద్వారా మనం పేరు ప్రఖ్యాతం తీసుకురావాలని చెప్పేసి మరీ ప్రార్థిస్తూ మరి ఈ యొక్క సందర్భంగా ప్రతి సంవత్సరం మీరు చేస్తున్నందుకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తాను. 99వ జన్మదిన శుభాకాంక్షలు. వారిని గురించి మిత్రులు మాట్లాడి ఉన్నారు. అది ఎక్కువ మాట్లాడినా మీ అందరికీ తెలిసిన విషయాలే. ఏంటంటే వెనుకబడిన ప్రాంతంలో ఆ రోజు విద్యకు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విద్యలో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎంతో కష్టపడి ఇక్కడ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో డిగ్రీ కాలేజ్ అంటే ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకున్నారు. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ నుంచి ఎంతోమంది సహాయం చేస్తున్నారనే విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఒక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా ఆయనతోటి ఉన్నటువంటి వ్యక్తులను తయారు చేసిండ్రు. ఆయన పోయిన తర్వాత కూడా, ఆయన పరమపదించిన తర్వాత కూడా ఆయనను స్పృశించుకునేటువంటి వ్యక్తులను, ఆయన చేసిన సేవలను అందరికీ చేసుకునేటువంటి కార్యక్రమాలను చెప్పుకునేటువంటి వ్యక్తులను తయారు చేశాడు. మనము కూడా ఉండే వ్యక్తులలో అట్లా మనం ఉన్న 10 మందిని కూడా ఆ విధంగా తయారు చేస్తే మనతో కాదు ఉన్న సమాజం బాగుపడుతుందని చెప్పి విషయం. ముఖ్యంగా ఆయన శిష్యులలో భవానీ శ్రీనివాసరావు అటువంటి శిష్యులను తయారు చేయడం. ఎందుకంటే నిరంతరము ఆయన గురించే మాట్లాడుకుంటూ కూర్చుంటాడు. ఎప్పుడు పట్టినా కానీ ఆయన గురించే ధ్యానం చేసుకుంటూ ఉంటుంటాడు. అట్లాంటి శిష్యులను తయారు చేసుకోవడం అనేది అందరి వల్ల కాదు. ఆయన ఆ విధంగా అందరినీ ఆ శిష్యులను అట్లా తయారు చేసుకున్నాడు. మనము కూడా ఉన్న వాళ్ళల్లో మంచిగా తయారు చేసుకుని మన జీవిత పర్యంతం అయిపోయిన తర్వాత కూడా మనకు సహాయపడేటువంటి, మనం చేసినటువంటి కార్యక్రమాలను గుర్తు చేసేటువంటి వ్యక్తులను మనం తయారు చేసుకోవాలని చెప్పి మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం చెప్తున్నాను. స్వామి శరణం.